హాయ్ అండి, అందరికీ నమస్కారం. లక్ష్మీ వ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కొత్త ఆవకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి నేను ఎలా పెడతానో మీకు చూపిస్తాను. అలాగే కరెక్ట్ కొలతలతో చూపించడమే కాదండి, వెయిట్ పెట్టి కూడా మీకు చూపిస్తాను. నేను చేసినట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఖచ్చితంగా చాలా ఈజీగా పెడతారు. మ్యాంగో పికిల్ పెట్టాలనుకున్నప్పుడు కారం కానీ ఆయిల్ కానీ ఎప్పుడు పెట్టినా కారం ఆయిల్ ఒకే రకం యూజ్ చేయాలండి. ఏ సంవత్సరం పెట్టినా ఒకే రకం యూజ్ చేయాలి. అప్పుడు పచ్చడి చాలా చాలా బాగుంటుంది, అస్సలు పాడవదు. ముందుగా మనం సాల్ట్ అంటే కళ్ళుప్పు తెచ్చేసి ఎండగా పెట్టుకోవాలండి. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా నేను పెట్టే విధానంలో వేయించనండి, పచ్చివే పోస్తాను మొత్తం. కాకపోతే ఎండలో పెడతాను. తర్వాత మనం మార్కెట్కి వెళ్ళి మంచి మామిడికాయలు తీసుకోవాలండి. నాకు తెలిసినంత వరకు మామిడికాయ పచ్చడికి నాటుకాయలు కానీ చిన్న రసాలు కానీ బాగుంటాయి. ఇంకా వేరే వేరే ఏం బాగుంటాయో నాకైతే తెలియదండి. ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. మనం కాయలకి ఏమి దెబ్బలేని కాయలు చూసుకొని మనం తీసుకోవాలి. తర్వాత మనం ఇవి మామిడికాయలను బాగా నీళ్ళలో వేసి కొద్దిసేపు ఉంచి మంచిగా కడుక్కొని తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మనకు మార్కెట్లో ఇప్పుడు ముక్కలు కొట్టే వాళ్ళు దొరుకుతున్నారు. ఈజీగా వాళ్ళు ముక్కలు కొట్టేస్తారండి మంచిగా. తర్వాత మనం కట్ చేసిన ముక్కలను తీసుకొచ్చుకొని నీట్గా తుడుచుకోవాలండి. మనం మామిడికాయ పచ్చడికి గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం యూజ్ చేసే ఏ ఐటెం అయినా తడిగా ఉండకూడదు. క్లాతులు కానీ, స్పూన్లు కానీ, బేషన్స్ కానీ అన్నీ కూడా తడి లేకుండా ఉంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది. తుడుచుకొని ఇందులో ఒక చిన్న లేయర్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని తుడుచుకొని మంచిగా పక్కన పెట్టేసుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు 1 kg ముక్కలకి పచ్చడి పెట్టుకోవాలంటే ఎంతెంత పడతాయి అనేది నేను చెప్పడంతో పాటు చూపిస్తాను. అవి ఏంటి ఎంతెంత పడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. 1 kg మామిడికాయ ముక్కలకి మనం పచ్చడి పెట్టాలనుకుంటే 250 గ్రాముల కారం, 250 గ్రాముల సాల్ట్ వచ్చేసి మీరు మెత్తటి సాల్ట్ అండి, ఇది బాగుంటుంది పచ్చళ్ళు వాడండి అని షాప్ వాళ్ళు చెప్తే తీసుకోవద్దండి. కళ్ళుప్పు మాత్రమే తీసుకొని ఎండబెట్టుకోవాలి. మన వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు సాల్ట్, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవే కదండి మన మెయిన్ ఇంగ్రీడియంట్స్. వాటిని అన్నీ తీసుకొని కూడా ఎండబెట్టుకోవాలి. నేను చూపించే పద్ధతిలో ఏవి కూడా వేయించడం, పొయ్యి మీద వేడి చేయడం అనేది ఏది ఉండదు, మీరు గమనించండి. అన్నీ తీసుకొని ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి గురించి చెప్తానండి. వెల్లుల్లి కూడా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు రోజే తెచ్చుకొని ఎండలో పెట్టుకున్నప్పుడే వెల్లుల్లి కూడా పొట్టు తీసుకుంటే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ డే మనం పచ్చడి కలుపుకోవడానికి మనకు టైం కూడా సరిపోతుంది. తర్వాత 150 గ్రాముల ఆవపిండి, తర్వాత మెంతుపిండి వచ్చేసి 50 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుందండి. పాయలు వచ్చేసి 250 గ్రామ్స్ అండ్ 1 లీటర్ ఆయిల్, 50 గ్రామ్స్ జీలకర్ర. తర్వాత నేను పచ్చడి కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానో ఒకసారి చూపిస్తున్నాను, చూడండి. అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించిన తర్వాత నేను చూడండి, ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె, నేను ఎప్పుడు ఇదే పప్పు నూనె అండ్ 3 మ్యాంగోస్ కారమే వాడతానండి. అయితే మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇవన్నీ చేసుకున్న తర్వాత ముక్కల్లోకి ఫస్ట్ ఆయిల్ 1 లీటర్ ఆయిల్ వేస్తున్నానండి. ఎందుకు అంటే నేను 3 kgs
ముక్కల పచ్చడి పెడుతున్నాను కాబట్టి నేను 1 లీటర్ పోసేసాను. సో మీరు 1 కేజీ తీసుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ పోసేసి హాఫ్ కేజీ పక్కన పెట్టుకోండి. మెయిన్గా మనకి ఇక్కడ ఏంటంటే ముక్కల్లో ముందు ఆయిల్ పోసేసి ఉంచితే ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుంది. ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత మనం వేరే బేషన్ తీసుకొని కొంచెం కలపడానికి వీలుగా ఉండేది కొంచెం పెద్దది తడి లేకుండా చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను. అందులోకి ఫస్ట్ మనం కారం వేయాలండి. నేను ఎట్లా లైన్గా వేస్తున్నానో మీరు కూడా అట్లనే స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టుగా చూపించినట్టుగా మీరు కూడా వేసుకోండి. ఫస్ట్ కారం, తర్వాత వచ్చేసి సాల్ట్ అండ్ ఆవపిండి, మెంతుపిండి, జీలకర్ర పొడి, తర్వాత కొన్ని మెంతులండి పచ్చివే ఇట్లా పొడి చేయనివి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి, తర్వాత మనం డైరెక్ట్గా చేయబెట్టి కూడా కలపచ్చు. కానీ కొంతమందికి కారంలో చేయబెట్టి మొత్తం కలపడం వల్ల తర్వాత బాగా మంట వస్తుందండి. అట్లా ఇబ్బంది లేని వాళ్ళు చేతితో కలపండి. ఇబ్బంది ఉన్నవాళ్ళు ఇలా స్పూన్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకోండి. మీరు చూసారా, మనం ఫస్టే ముక్కల్లో ఆయిల్ పోయడం వల్ల మనం ఇవన్నీ చేసేలోపు ఆ ముక్కల ఆయిల్లో మంచిగా నాని చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందామండి. ముక్కలు అండ్ కారం రెడీ అయిపోయింది మనకు. కలిపే ముందు ముక్కలు కొంచెం పసుపు వేయండి. ఇది జస్ట్ నేను యాంటీబయాటిక్ లాగా మాత్రమే యూజ్ చేస్తాను. కొంచెం వేసినా సరిపోతుంది మనకు. వేసిన తర్వాత మనం ఇలా ముక్కలను ఒకసారి పసుపు అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనం పచ్చడి స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనం పచ్చడి జాడీలోకి వేసుకుంటామా ప్లాస్టిక్ డబ్బాలోకి వేసుకుంటామో చూసుకొని, జాడీలో అయితే జాడీలో, డబ్బాలో అయితే డబ్బాలో మనం ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం ఇలా నీట్గా చుట్టూ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. అలా చేయడం వల్ల మనకు బాగుంటుంది చాలా. ఇప్పుడు మనం కొంచెం మ్యాంగో ముక్కల్ని నూనెలో నానిన ముక్కల్ని కొంచెం తీసుకొని మనం రెడీ చేసుకున్న కారంలోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆ కారాన్ని ఆ ముక్కలకి ఇట్లా మొత్తంగా పట్టించాలి. పట్టించేసి డబ్బాలో వేయాలి. ఇంకా ఇంతే అండి, ప్రతిసారి ఇంతే. ముక్కలు అందులో నుంచి తీసుకొని కారంలోకి వేయడం, కారంలో మొత్తం డిప్ చేసి బాక్సులోకి వేయడం. ఇలా మొత్తం ముక్కలు మొత్తం అయిపోయేదాకా చేస్తూ ఉండాలి. చేసిన తర్వాత మనం ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని ఆ మిగిలిన కారంలోకి వేసుకొని మొత్తం కలుపుకొని మనం ఏ డబ్బాలో అయితే పచ్చడి పెడుతున్నామో అందులోకి వేసుకోవాలి. మనందరి ఫేవరెట్ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టుగా మీకు వీడియోలో చెప్పినట్టుగా ఏమి అర్థం కాకపోయినా మళ్ళీ నేను డిస్క్రిప్షన్లో మొత్తం ఇస్తానండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ఏది వేయించకుండా, ఆయిల్ కూడా వేడి చేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంకెప్పుడు ట్రై చేసినా ఇలాగే ట్రై చేస్తారు పచ్చడి అనేది. తర్వాత ఈ పచ్చడి 3వ రోజు కలుపుకున్నప్పుడు ఆయిల్ కొంచెం పైకి వస్తుందండి, నీట్గా సరిపోతుంది. నేను చెప్పినవి అన్నీ కూడా ఏమైనా సాల్ట్ పడితే కొంచెం అంటే కొంచెంగా వేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతోని మీ ముందుకు వస్తానని, నా వీడియోను మీరందరూ చూసి ఆదరిస్తున్న వాళ్ళకి, షార్ట్ చూస్తున్న వారికి పేరు పేరున ధన్యవాదాలండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.